దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం 62 చదువుకుందామండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. లూక్ చాప్టర్ 22వ అధ్యాయం 61, 62. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మార్లు నన్ను ఎరగవందునని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపతపడి ఏడ్చెను. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ చదువుతున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. అప్పుడు పేతురు, ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదవనియు ప్రభు అతనితో చెప్పెను. మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపతపడి ఏడ్చెను. ఎవరు ఈయన ఏడ్చిందెవరు? పేతురు ఎందుకు ఏడ్చాడు? సంతాపతపడి అంటే పశ్చాత్తాపపడి, ప్రాయశ్చిత్తం. అసలు ఎందుకు పశ్చాత్తాపపడ్డాడు? అసలు ఎందుకు ఏడ్చాడు? ఎవరికన్నా ఐడియా ఉందా? ఎందుకు ఏడ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఏమని జ్ఞాపకం వచ్చింది? అందరూ నిన్ను యేసయ్య ఎవరో తెలుసా అని 3 మార్లు అంటారు, కానీ నువ్వెవరువో నాకు తెలియదని అబద్ధము చెప్తావు అనే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అవును కదా? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరుగుతూ, ఆయనతో నడుస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, చివరికి అందరి ముందు ఏం చేశాడు? నాకు తెలీదు 3 సార్లు చెప్పాడు అన్నమాట. 3 సార్లు చెప్పాడు. జ్ఞాపకం వచ్చింది. అయ్యో, ముందే ఆయన చెప్పాడే, నేనేంది ఇలా చేశాను? అప్పుడు పశ్చాత్తాపపడ్డాడు, ఏడుస్తున్నాడు. మాట జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నాడు. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తూ, దేవుడి సన్నిధిలో ఎదుగుతూ, దేవుడి రక్తంలో కడగబడి, ఆయన కొరకు నిలబడి, రామ్మా మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ వెళ్దామంటే వెళ్తున్నావా? సరే వెళ్ళాం, పక్కన పెట్టు. మంచిగా రెడీ అయ్యి ఒక స్టిక్కర్ మాత్రం పెట్టుకోకుండా ఫంక్షన్కి వెళ్తాం. అందరూ అన్యులే వస్తారు, చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. ఏంటి సహోదరి, ఏంటి చిన్నమ్మ, ఏంటి పిన్నమ్మ, ఏంటి బొట్టు పెట్టుకోలేదంటే, అదేంటి పెట్టుకోవాలనిపించలేదులే, అందుకని పెట్టుకోలేదులే, ఏమున్నాడు అన్నీ పెట్టుకున్నాను, బొట్టు ఒకటే తక్కువ. ఆ విధంగా చెప్తున్నావా ఈ రోజున? ఆ విధంగా చెప్తున్నావా? ఎందుకు నోరు తెరిచి చెప్పలేకపోతున్నావు? అవును, నేను దేవుడి కొరకు నిలబడ్డా, ఆయనలో వాడబడుతున్నా, ఆయనతో నేను సహవాసం చేస్తున్నా, నేనొక్కదానే కాదు నా కుటుంబం అంతా దేవుడి సన్నిధికి ఎదుగుతుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆ రోజున 3.5 సంవత్సరాలండి. 3.5 సంవత్సరాలు, ఒక్క రోజా 2 రోజుల 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడు. ఆయనతో సహవాసం చేసిన వ్యక్తి ఆయన ఎవరంటే నాకు తెలియదని 3 సార్లు వణికాడు. మరి ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నావు,
దేవుడి సన్నిధిలో వాక్యానుసారంగా జీవిస్తున్నావు అదొక పేరు మాత్రమే. కానీ నువ్వు ఎవరిని నమ్ముకున్నావని నీ పొలములు అడిగితే నువ్వేం చెప్పగలుగుతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం శుక్రవారం వచ్చేసరికి పొలం మానేసావు? ఏది ఆదివారం వచ్చేసరికి వ్యాపారం మానేస్తున్నావు? ఏంది ఆ 2 రోజులు ఏం చేస్తున్నావు? ఆ 2 రోజులు కాస్త పని ఉందిలే ఇంట్లో అంటున్నావా? నేను మందిరానికి వెళ్తున్నా అని చెప్పగలుగుతున్నావా? ఈ రోజున ఏం చేస్తున్నావు? ఈ రోజున ఆయన చేసిన మేలును కృతజ్ఞతను చూపించలేకపోతున్నావు. ఒకప్పుడు సాక్ష్యం చెప్పమంటే, కానీ ఒక్క రోజండి 2 రోజుల మరి 3.5 సంవత్సరం ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వెంబడి తిరుగుతూ ఆయనలోనే లీనమైపోయిన ఆయన ఏం చేస్తే ఈయన కూడా పేతురు అదే విధముగా అంతమందిలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడే వినియోగించుకోవాలి. కానీ అవకాశం ఇస్తున్నాడు సాక్ష్యం చెప్పమని. నువ్వెవరిని నమ్ముకున్నావు? అసలు నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? చెప్పమని అవకాశం ఇస్తున్నాడు. మరి నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుడి గురించి? నువ్వు దేవుడి గురించి అనేక మందికి చెప్పమని పాస్టర్ గారు ప్రతి ఉపవాస కూటలో చెప్తా ఉంటారు. మరొకసారి ప్రాముఖ్యంగా ఎప్పుడు పద్దాకలు చెప్తారంటే బల్లారాధన ఇచ్చేటప్పుడు చెప్తారు. ఏమని? బూదిగంతముల వరకు ఆయన సువార్తను మనం ప్రచురించాలి, ప్రకటించాలి. ప్రతి నెల చెప్తూ ఉంటారు. ఈ రోజున దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆయన గురించి చెప్పమని చెబుతున్నావా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అవకాశం లేనప్పుడు చెప్తే ఎవరన్నా వింటారా? ఎవరన్నా వింటారా? నీతో మాట కలుపుతూ పొలంలో పని చేస్తున్నప్పుడు మాట పెరుగుతూ ఉన్నప్పుడు నేను ఇందుకనే దేవుడి సన్నిధికి వెళ్తున్నా, నిజముగా నేను దేవుడిని నమ్ముకోకపోయి ఉంటే నా స్థితి ఏమయ్యేదో. ఈరోజు నేను బ్రతికి ఉన్నది కేవలం దేవుని కృపణ బట్టే. ఈరోజు నేను ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఈరోజు నేను ఎందుకు చెప్పలేకపోతున్నావు? దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడి గురించి చెప్పడానికి, ఆయన గురించి ప్రచురం చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ రోజున అవకాశం వచ్చింది, పేతురు వినియోగించకుండా ప్రాయశ్చిత్తపడుతున్నాడు, పశ్చాత్తాపపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మరి నీకు కూడా ఒకరోజు అవకాశం వచ్చింది, అవకాశం ఇస్తున్నాడు ఆయన గురించి సువార్త చెప్పడానికి. సువార్త అంటే ఏదో సేవకులు చెప్పే సువార్త కాదండి. ఇది మనుషున్నక పుట్టిన ప్రతి ఒక్కల మీద ఉన్న భారం. ఏమని చెప్తున్నాడు? బూదిగంతముల ఉన్నంత వరకు నా రాజ్య సువార్త అందరూ ప్రకటించమంటున్నాడు, అందరినీ చెప్పమంటున్నాడు. ఈ రోజున ఏదో సేవకులు చెప్తే సరిపోయిద్ది అనుకుంటున్నావా? ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, ఇప్పుడు ఎలా నిలబెట్టాడు, అది నీ యొక్క సాక్ష్యం. ఆయన నీ పట్ల చేసిన మేలు, అది నువ్వు దేవుడి గురించి చెప్పడం. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఈ రోజున ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎన్ని మార్లు? 3 మార్లు ఇచ్చారండి పేతురుకి. 3 మార్లు ఇచ్చినా నాకు తెలీదు అని ఒక మాటే వాడాడు. కానీ ఆయన నాకు తెలుసు అని ఒప్పుకోలేదు. 3 మార్లు, 3.5 సంవత్సరాలు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధికి వస్తున్నావు? ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నావా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నావా? ఈ 10 సంవత్సరాల్లో దేవుడు ఒక్కరోజైనా నీకు అవకాశం ఇచ్చింటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కరోజైనా, ఒక్క క్షణమైన దేవుడికి అవకాశం ఇచ్చాడు ఆయన గురించి చెప్తావేమోనని. దేవుడి గురించి చెప్పడానికి ఒకరోజు నీకు అవకాశం ఇచ్చాడు, కానీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. ఆయన రాజ్య సువార్త బూదిగంతల వరకు ప్రకటించమంటున్నాడు. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎందరో మంది ఇబ్బందులు పాలైపోతున్నారు, అందరు కష్టాలు అనుభవిస్తున్నారు, అందరు శ్రమలు పడుతున్నారు, అందరు ఇబ్బందుల్లోనే ఉంటున్నారు. కానీ చెప్పలేకపోతున్నావు. ఎక్కడ పోయా వాళ్ళు అక్కడ పోతారు, నాకేందని అనుకుంటున్నావు? ఈ రోజున నువ్వు డబ్బులు ఇస్తేనే సహాయం చేసినట్టు కాదు సహోదరి. నువ్వు దేవుడి గురించి, ఇబ్బందులు పడే వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి దేవుడి గురించి చెప్పడము కూడా అది గొప్ప సహాయం తెలుసా? ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే పడని వాళ్ళే పడతారు, మనకే ఉంది, మనం బాగున్నాంలే, మన డ్రెస్ బాగుంది. కాదమ్మా, 3 సార్లు అవకాశం ఇచ్చాడు, చెప్పలేకపోయాడు, వినియోగించలేదు. మరి నీకు ఎన్నో మార్లు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఎందుకు చెప్పలేకపోతున్నావు?
ఎందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు ఎవరు బిడ్డవి? నేను యేసయ్య బిడ్డని. చిన్నపిల్ల జెస్సీ వాళ్ళు చెప్తున్నారండి. మరి ఇంతలాగున్నాం మనము. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? నువ్వు ఎందుకు ఆదివారం మంది పొలము రావట్లా? నువ్వు ఆదివారం ఎందుకు జాబుకు రావట్లా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను పని, షాపింగ్, సినిమాకి, ఫంక్షన్కి అని అనేక మాటలు చెప్తున్నా. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నానండి. నేను దేవుని నమ్ముకున్నానండి. నా కుటుంబం ఈ రోజున ఇలా ఉందండి, దేవుని కృపేనండి. నేను లెగిచి అడుగుతున్నానండి, దేవుడి కృపేనండి. నా గర్భం తెరవబడిందండి, దేవుని కృపేనండి. ఎందుకు చెప్పలేకపోతున్నావు ఈ రోజున? ఎందుకు చెప్పలేకపోతున్నావు? అవకాశం ఇచ్చాడు, 3 సార్లు ఇచ్చినప్పుడు వినియోగించుకోలేదు. కానీ తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు. అయ్యా, నన్ను క్షమించాయి. నువ్వెవరో నాకు తెలిసి కూడా తెలియదని అబద్ధం ఆడానయ్యా, నన్ను క్షమించాయి అన్నాడు. మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడ? మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు అంతమందిలో కూడా దేవుడు ఆత్మ దిగి వచ్చింది. తను పశ్చాత్తాపపడక ముందు, అమ్మో నేను తెలియదన్నాను కదా, మరలా వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారని ఎక్కడికైనా దాంకొని వెళ్ళిపోయాడా? పశ్చాత్తాపపడ్డాడు, తిరిగి పశ్చాత్తాపపడ్డాడు. మరలా అవకాశం వచ్చినప్పుడు ఏం చేశాడు? వాక్యము ప్రకటించాడు, సువార్త చెప్పాడు. ఆయన గురించి చెప్పినప్పుడు ఆ క్షణమే 3,000 మంది రక్షణ పొందుకున్నారండి. 3,000 మంది రక్షణ పొందుకున్నారు. దేవుడు ఈరోజు అవకాశం ఇస్తుంటే ఎందుకు వాక్యం చెప్పలేకపోతున్నావు? ఎందుకు ఆయన గురించి చెప్పలేకపోతున్నావు? ఆయన చేసిన కార్యాలు ఎందుకు చెప్పలేకపోతున్నావు? అందరు ఇబ్బందుల్లోనే ఉన్నారు, అందరు కష్టాల్లోనే ఉన్నారు. ఎక్కడ పోయే వాళ్ళు అక్కడ పోతారు, మనకెందుకు అనుకుంటున్నావు? ఈ రోజున ఆ రోజున బొనికాడు 3 సార్లు. నన్ను క్షమించాయని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. మరలా అవకాశం వచ్చింది, దేవుడి గురించి చెప్పాడు, నిలబడ్డాడు. ఆ వాక్యానికే 3,000 మంది ఆ స్పాట్లోనే రక్షణ పొందుకున్నారండి. ఈ రోజున నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు దేవుడి గురించి? నీకు తెలుసు దేవుడు ఎవరో తెలుసు. ఆయన నిన్ను ఏ స్థితిలో నుంచి ఈ రోజుని ఏ స్థితిలో నిలబెట్టాడో తెలుసు. నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి లేపిన దేవుడు ఆయనే. మరి ఆయన గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకు చేసిన మేలులు, నీకు చేసిన కార్యాలు చెప్పలేకపోతున్నావు. మా పాస్టమ్మ గారు చెప్పిద్ది, ఆటో వాళ్ళకు కూడా చెప్పిద్ది, ఎక్కడికి వెళ్ళినా స్వాక్ చెప్పిద్ది. ఎందుకు చెప్పిద్ది చెప్పండి? ఎందుకు చెప్పిద్ది? దేవుడు భారం, మాలాగెవరు నశించిపోకూడదు, మాలాగెవరు ఇబ్బంది పడకూడదు, అందరు తెలుసుకోవాలి, అందరు రుచి చూడాలి, ఆయన రుచి చూడాలని అందరికీ చెప్పిద్ది. ఈ రోజున ఆమెకే కాదండి, మాకే కాదండి, భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన రాజ్య సువార్తను మనం ప్రకటించాలి. వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, పొలముకి వెళ్తున్నావా, ఎక్కడైనా ఫ్రెండ్స్ ఏంటి, స్నేహితులు ఏంటి, బంధువులు ఏంటి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఒక భారం నీ మీద నా మీద మోపి ఉంది. ఈరోజు నువ్వు ఏం చెప్పమంటున్నారు? ఏదన్నా కెమిస్ట్రీ చదువు చెప్పమంటున్నారా? ఫిజిక్స్ ఏమన్నా చెప్పమంటారా? మ్యాథ్స్ ఏమన్నా ప్రాక్టీస్ చేసి ఇది రాయండి చెప్పమంటున్నారా? ఏం చెప్పమంటున్నారండి? బైబుల్ ఏమన్నా చదివి చెప్పమంటున్నారా? ఏం చెప్పమంటున్నారు చెప్పండి? ఏం చెప్పమంటున్నారు? నీకేం తెలుసు యేసయ్య గురించి? నీకు తెలుసా? తెలిసింది 2 మాటలు చెప్తే, దేవుడు నిన్ను కాపాడిన వాడు నన్ను కూడా కాపాడుతాడు. నడిపించిన దానివి అవుతావమ్మా, నడిపించిన వాడు అవుతావు. ఈ రోజున నీకు తెలిసింది దేవుడు మాటలు 4 మాటలైనా 4 మాటలు చెప్పు. ఒక్క మాట తెలిస్తే ఒక్క మాట చెప్పు. ఎంతోమంది నశించిపోతున్నారండి, ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ రోజున బొణికాడు, నాకు తెలియదు, అంతమందిలో కూడా నాకు తెలీదు అన్నాడు. మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు 3,000 మంది ముందు కూడా నిలబడి చెప్పాడు, నా దేవుడు గొప్ప దేవుడని. స్పాట్లోనే 3,000 మంది రక్షణ పొందుకున్నారండి. మరి ఈ రోజున నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? మరి దేవుడు దగ్గరకు వస్తే పశ్చాత్తాపపడితే మనకేమన్నా లాభమా? లాభం లేకుండా మనం ఏమీ చెయ్యమనుకో, నిజమేనా? లాభం లేకుండా ఏం చెయ్యం. మరి
పశ్చాత్తాపపడితే, దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడితే ఏమన్నా మనకు లాభమా? ఏమన్నా లాభం ఉండిద్దా? మరి పేతురు పశ్చాత్తాపపడ్డాడు. ముందు వణికాడు, నాకు తెలియదని. తర్వాత తెలుసుకొని దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చి పశ్చాత్తాపపడ్డాడు. మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకున్నాడు. స్పాట్లోనే 3,000 మంది రక్షణ పొందాడు. మేడ గదిలో అంత మందిలో కూడా పరిశుద్ధాత్మ నింపుగా వచ్చేసింది. మరి ఈరోజు నా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నా అవకాశాన్ని వినియోగించుకుంటున్నావా? ఇది నాకు అక్కర్లేదు, ఈ అవకాశం నాకు కాదు, వేరే వాళ్ళకి అనుకుంటున్నావా? దేవుడు అంత మందిలో కూడా నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు అనేక మందికి చూపుతావని, ఆయన రుచి అనేక మందికి చూపిస్తావని. ఇప్పుడు ఫర్ సపోజ్ సిస్టర్ బిర్యానీ చేసింది, ఫర్ సపోజ్ అనుకోండి. చాలా మంచి టేస్ట్ వచ్చినప్పుడు తనే మొత్తం తినిద్దా? తనే తినిద్దా? అనేక మందికి పెట్టిద్ది, నేను చేసే బిర్యానీ చాలా బాగుంది, మీరు కూడా తినండి అని. మరి అది కూడా అంతేనండి. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి అనుభవించావు, మేలులు అనుభవిస్తున్నావు, సుఖాలు అనుభవిస్తున్నావు, అన్ని సంతోషాలు, ఆనందాలు అన్నీ అనుభవించిన దాంట్లో బాధలు పడే వాళ్ళకి, ఇబ్బందులు పడే వాళ్ళు, అన్యులకి, అనేక మందికి చెప్తే వాళ్ళు కూడా రుచి చూస్తాడుగా. దేవుడు ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు, పేతురుకి ఇచ్చినట్టు. ఇప్పటికైనా వినియోగించు, అనేక మందికి ప్రకటించు సువార్తని. పశ్చాత్తాపపడ్డాడు. మరి రోజున పేతుడు పశ్చాత్తాపపడతామంటే లాభం ఉందా లేదా? ఏమి లాభం అక్కడ? దేవుడు ఆత్మని కొంచెం పొందుకున్నాడా? ఇంత పొందుకున్నాడా? 100 రెట్లుగా పొందుకున్నాడండి. ఈరోజున నువ్వు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడితే ముందుగా నీకు వచ్చేది దేవుడు ఆత్మే. అది కొంచెము, ఇంతో, ఆ పావలను ఇంత కాదండి. దేవుడు నింపుగా నీ మీద ఆత్మను కుమ్మరించబడును గాక. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12:13 చదవాలి. దావీదు నాతానుతో అనగా, నాతాను నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ఎవరైనా దావీదుతో ఎవరు చెప్తున్నారు? నాతాను ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పాపము చేశావు దావీదు, ఇప్పటికైనా ఒప్పుకో అని నాతాను ప్రవక్త చెప్తున్నాడు. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా చేసావంటే ఆయన ఏం చేస్తాడు? నువ్వెవరా నాకు చెప్పడానికి? కొడతారా లేదా? రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా తప్పు చేసావంటే ఆయన ఏం చేస్తాడు? మనని 2 బీగు పంపిస్తాడు. కానీ ఆ రోజున ఏం జరిగింది? దావీదు రాజై ఉన్నాడు, కానీ దావీదు ఏం చేశాడు? రాజు యుద్ధము చేస్తుంటే రాజు కూడా వెళ్ళాలా లేదా? వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? వెళ్ళకుండా సైన్యమునందరినీ యుద్ధానికి పంపించి మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరుగుతున్నప్పుడు బత్సెబా ఏం చేస్తుంది? కన్ను వేసిన తర్వాత పిలిపించుకున్నప్పుడు ఆమెనా చెప్పాలిగా, ఊరియా భార్యను నేను, నా భర్త యుద్ధానికి వెళ్ళాడు, నేను రానయ్యా రాజుగారు. ఆమె ఏం చేసింది? చెప్ప పెట్టకుండా వచ్చేసింది. పాపము జరిగిపోయింది. కానీ ఎవరికి తెలిసింది ఈ పాపము జరిగిన విషయం? దేవుడికి తెలిసింది. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఊరియాని పిలిపించారు. ఊరియా ఏం చేశాడు? అయ్యా, యుద్ధము దగ్గరికి ఎందుకు, ఇంటికెళ్ళు, ఇవన్నీ తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళంటే
యుద్ధము జరుగుతుంటే భార్య దగ్గర ఉండేదేంటి రాజుగారు? నేను అక్కడికే వెళ్తాను. సరే వెళ్ళయ్యా. యుద్ధం ముందుగా ఎవరు నిలబెట్టారు? ఊరియాని నిలబెట్టారు. అటు వచ్చిన వాళ్ళందరూ ఊరియాని హతమార్చబడ్డాడు. తర్వాత ఇంకా ఇలానే జరుగుతుందని దేవుడు నాతాను ప్రవక్తను పిలువమంచాడు. నాతాను ప్రవక్త వచ్చి, నీవు చేసినది ఏమిటి? నువ్వు ఏం చేశావు? నేనేం చేశా? నువ్వు చేసింది ఏమిటి? నువ్వు ఒక పాపము చేశావు. చదవండి ఒక్కసారి అన్నమాట. నాతాను ప్రవక్త అంటున్నాడు, నువ్వు కార్యము చేసింది నీవే, ఆ పాపము చేసింది నీవే అంటుంటే ఏమంటున్నాడు? అయ్యా పరిహరించను, నువ్వు చావకుండానట్లు యెహోవాయే పరిహరించారని చెప్పాడు. కానీ రాజుగారంటే ఎన్ని ఉంటాయండి, ఎన్ని రైట్స్ ఉంటాయి, ఏదైనా చేయగలడు రాజుగారు. కానీ దేవుడు 2 అవకాశాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నాతాను ప్రవక్తనే చంపేయొచ్చు, హతమార్చవచ్చు, అంత రైట్ ఉంది రాజుగారికి. లేకపోతే దేవుడికి సరెండర్ అయిపోవడం. కానీ ఏం చేశాడు ఈయన? హతమార్చలేదండి. దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు కాబట్టి కీర్తనల గ్రంథం 51 అధ్యాయం రాశాడు. తెరవమాకండి. ఎంతమంది చదివారు ఒకసారి చూపిస్తారు చేతులు? పొద్దున్నే కీర్తనల గ్రంథం 51 కాదు, 20, 23, 50 చదివారా? ఒకవేళ ఆ కీర్తనల గ్రంథం 51 అధ్యాయంలో దావీదు అంటున్నాడు, అయ్యా నేను పాపము చేసి తినయ్యా. పశ్చాత్తాపముతో రాశాడండి ఆ కీర్తన. నా తల్లి గర్భంలో రూపింపక ముందే నేను పాపములోనే గర్భము ధరించింది. నా పాపం పరిహారింపయ్యా, నా పాపం హిమము కంటే తెల్లగా తీర్చిదిద్దయ్యా అని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడండి. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజున దావీదుకి ఫుల్ రైట్స్ ఉన్నాయండి. దావీదు రాజుగారికి ఫుల్ రైట్స్ ఉంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి. కానీ నాతాను ప్రవక్తను చంపకుండా దేవుడి సన్నిధిలో సరెండర్ అయ్యి ఏమంటున్నాడు? అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపము నాకు విముక్కుడు కమ్ము, నన్ను హిమము కంటే తెల్లగా కడుగయ్యా, నేను చేసిన పాపాన్ని క్షమించయ్యా అని 51 కీర్తన రాశాడండి. పశ్చాత్తాపడ్డాడు దేవుడి సన్నిధిలో, పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజున రాజు పశ్చాత్తాపడ్డాడు. మరి ఈ రోజున నువ్వు చేసిన పని ఏమిటి? నాతాను ప్రవక్త అడిగినట్టు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నాతాను ప్రవక్త దావీదుని అడిగాడు, నువ్వేమి చేశావని. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వేమి చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రోజున ఆయనకి మరుగైన స్థలం ఏది లేదని ముందు గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టు. నీ నడక, నీ పడక, నువ్వు నుంచోవడం, నువ్వు కూర్చోవడం ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావో చూస్తున్నాడు, ఎవరితో పాపము చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలా నడుస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఏమి చేస్తున్నావో కూడా దేవుడు చూస్తున్నాడు. మరి ఇప్పటికైనా ఒప్పుకో. మరి దేవుడి సన్నిధిలో రాజే సరెండర్ అయిపోయారండి. మరి ఈ రోజున నువ్వు ఎంతటి వారం? మనమందరం ఈ రోజున దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఈ రోజున దేవుడు దావీదుని చూసినప్పుడు దావీదు ఒప్పుకున్నాడండి, సరెండర్ అయిపోయాడు. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు దేవా అని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు. నా దోషం పరిహారినట్లు నన్ను బావుగా కడుగని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఈ రోజున ఒప్పుకున్నాడు కాబట్టే ఏమయ్యాడు చూస్తారా? చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. 13:22 చదవాలి. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను.
మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు ఏంటంట నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని సాక్ష్యం ఇచ్చును. చాలమ్మా. దావీదు దేవుడికి ఏ విధంగా ఉన్నాడు? హృదయానుసారుడైపోయాడు. దేవుడి దృష్టిలో ఇష్టానుసారంగా మనుషుని అయిపోయాడు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో హృదయానుసారుడు అయిపోవాలంటే ఒప్పుకోవాలి. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. ఈ రోజున నువ్వు చేసిన పాపమే కదా బిడ్డలకి శాపముగా మారుతుంది. తల్లిదండ్రులు ఏ పాపము చేస్తే బిడ్డలు శాపం వస్తుంది, దిగు వస్తుంది. వాళ్ళ బిడ్డలేమి తప్పు చేయాల్సిన అవసరం లేదండి. తల్లిదండ్రులు చేసిన పాపమే బిడ్డలకు శాపముగా మారుతుంది. ఈ రోజున నీ వల్ల నీ బిడ్డలు ఇబ్బంది పడతాం నీకు ఇష్టమా? నీ బిడ్డలు ఏడవడం నీకు ఇష్టమా? నీ బిడ్డలు కింద పడదాం నీకు ఇష్టమా? నీ బిడ్డలు ఇబ్బంది పడదాం నీకు ఇష్టమా? ఈ రోజున నీ వల్లే నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, శాపం దిగొస్తుందేమో. దేవుడి సన్నిధిలో ఒప్పుకో. దేవుడి సన్నిధిలో రాజే ఒప్పుకున్నాడండి. ఆ రోజున పేతుడు ఒప్పుకున్నాడు, నన్ను క్షమించయ్యా. దావీదు ఒప్పుకున్నాడు, నా దోషమును పరిహరించి నన్ను బహుగా కడుగు ప్రభువా, నా పాపము క్షమించయ్యా అని ఒప్పుకున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకోవా? నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవా? ఆయన నిన్ను చూస్తున్నాడు, గమనించు. ఆయన నీ నడక చూస్తున్నాడు, నీ పడక చూస్తున్నాడు, నీ వాలకము చూస్తున్నాడు, నీ హృదయములో ఉన్న ఆలోచనలు కూడా ఎరిగినవాడు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటేనే ఆయనకి హృదయానుసారుడు మనుషుడు అవుతావు. సిస్టర్, నేను ఒప్పుకుంటున్నా, మరి విడిచిపెట్టలేకపోతున్నావు. ఒప్పుకోవడం ఎంత నిమిషం, క్షణం మాత్రం. వేసాను క్షమి ఓపేసుకున్నా. మరి విడిచిపెట్టలేకపోతున్నావే. సామెతల గ్రంథం ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. చదవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ బ్రతుకు నాది కాదు, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నా, నాకు అక్కరలేదు. ఒప్పుకొని విడిచిపెడితేనే నువ్వు దేవుడి సన్నిధిలో కనికరం పొందుకుంటావు. నువ్వు దేవుడి సన్నిధిలో ఆయనకి హృదయానుసారైన మనుషుడు అవుతావు. ఈ రోజున ఒప్పుకోవడంలో పెదాలతో ఒప్పుకుంటున్నాం, కానీ అవకాశం వచ్చినప్పుడు, ఆ పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు, ఫోన్ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, చాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటున్నావా? దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాను కదా, ఆ దేవుడు నేను చేసిన పాపం క్షమించదు. మరి ఈ రోజున వాటిని విడిచిపెడితేనే దేవుడి సన్నిధిలో కనికరం పొందుకుంటావు, దేవుడి సన్నిధిలో కృప పొందుకుంటావు, ఆయన ఆత్మ పొందుకుంటావు, ఆయన అభిషేకం పొందుకుంటావు. ఈరోజు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నేను ఎందుకు అభిషేకించట్లేదు? నువ్వు ఎంతగా దేవుడి సన్నిధిలో ఏదికి పరిచర్య చేసినా ఆయన ఆత్మ నీ మీద ఎందుకు దిగట్లేదు? ఆయన కనికరం నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? గొప్పలు నిప్పినంత మాత్రం ఆయన హృదయానుసారుడు మనిషిని అయిపోతావా? ఈ రోజున వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే నువ్వు దేవుడి సన్నిధిలో కనికరం పొందుకుంటావు. ఆయన చూస్తున్నాడు, ఎందాక నా బిడ్డలే కదా తండ్రి, వీళ్ళేమి చేయుచున్నారో వీళ్ళు ఎరగరు గనుక వీళ్ళని క్షమించు అని ఆయనే అంటున్నాడు మనల్ని. ఆయన చూస్తున్నాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 మార్లు, అనేక మార్లు మనల్ని చూస్తున్నాడు. మనం చేసే పాపముని చూస్తున్నాడు. క్షమించాయా అని ఒప్పుకుంటున్నావు, కానీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. అందుకనే నీ గర్భం తెరవబడట్లేదేమో.
ఇంతకాలము నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నావే కానీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. అందుకనే నీ కార్యము జరగట్లేదేమో, అందుకనే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటున్నావా? అవకాశం పెట్టిద్ది, కళ్ళ ముందే పెట్టిద్ది, కళ్ళ ముందే చేయి ఎవరు చూస్తున్నారు, ఇక్కడ ఎవరున్నారు, అవకాశం ఇచ్చింది. ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? 3ంటికి దేవుడు మెలకు చేస్తున్నాడండి, 3ంటికి ప్రార్థన చేద్దాం అనిపించింది, ఆ దేవుడు లేపాడు, ఏం చేస్తాం, రేపు పొద్దునే చేయొచ్చు. ప్రార్థన చేయడానికి అవకాశం వస్తే వినియోగించుకోలేకపోతున్నావు. పాపము చేయడానికి అవకాశం వస్తే వినియోగించుకుంటున్నావా? ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ నడక చూస్తున్నాడు, నీ పడక చూస్తున్నాడు, నీ వాలకం చూస్తున్నాడు, హృదయం ఆలోచన చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు, ఎంత మాత్రం ఒప్పుకోవట్లా, కానీ విడిచిపెట్టట్లా. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు, ఆయన సన్నిధిలో వాడబడుతున్నావు అంత మాత్రమే, కానీ నన్ను క్షమించాయా అని ఒప్పుకుంటున్నావే కానీ విడిచిపెట్టలేకపోతున్నావు. ఈ రోజున ఆయన మనందరి కొరకు ఒక్కసారి సిలువలో యాగమవుతే నువ్వు ఎన్నిసార్లు నీ కాళ్ళ ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, శరీరం ద్వారా ఎన్నిసార్లు సిలువేస్తున్నావు? ఈ రోజున ఎన్నిసార్లు అయిన గాయాలు పచ్చిమైన ముళ్ళు గుచ్చినట్టు చేస్తున్నావు? ఈ రోజున ఎన్నిసార్లు ఈ రోజున దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాప పడుతున్నాం. మనకేమైనా లాభమా అంటే దేవుడికి హృదయానుసారం చేర్చుకోవడానికి 2 చేతులు చాచి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున ఎదురు చూస్తున్నాడు. రా సహోదరుడా రా అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు నాకు అక్కర్లేదయ్యా, నువ్వు ఆమెడ దూరంలోనే ఉండయ్యా, నాకు ఈ లోకము కావాలయ్యా, ఈ పాపము కావాలి, 5 నిమిషాల సంతోషం కోసం, 5 నిమిషాల సుఖము కోసం ఈ రోజున దేవుని విడిచిపెట్టేస్తున్నావా? దేవుని వద్దనుకుంటున్నావా? అని అసహించుకుంటున్నావా? కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నన్ను క్షమించు అంటున్నావు. కానీ దేవుడి సన్నిధి విడిచిన తర్వాత నీ ఇష్టారాజ్యం ఎంతకాలము? ఆయన చూసి నిన్ను బాధపడుతున్నాడు. ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు చేసిన పనులకి బాధపడుతుంటే, నా తల్లిదండ్రులు బాధపడుతున్నారే అనుకుంటున్న పరమ తండ్రి బాధపడుతున్నాడు. నా కోసం బాధపడుతున్నాడు. ఎందాక ఈ బిడ్డలు తెలుసో తెలియక చేస్తున్నారులే, ఒప్పుకుంటున్నారులే అనుకునేసరికి విడిచిపెట్టలేకపోతున్నారని ఆయన బాధపడుతున్నాడు. ఈ రోజున నీ బిడ్డలు నిన్ను ఏదన్నా బాధ పెడితే, నా బిడ్డలే నన్ను ఇంతగా చేస్తున్నారని తట్టుకోలేకపోతున్నావు. పరమ తండ్రిని బాధ పెడుతున్నావు. జ్ఞాపకం ఉంచి, రోజున నువ్వు చేసిన పాపమే నీ బిడ్డలకి శాపముగా మారిపోతుంది. ఈ రోజున దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నావే కానీ విడిచిపెట్టలేకపోతున్నావు. నువ్వు ఈ రోజున వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు ఆయన నీకు కేవలం ఆయన కృప, కనికరం, ఆయన ఆత్మ అభిషేకం నీపైన నింపుగా దిగి వస్తుంది అంటున్నాడు. ఈ రోజున పశ్చాత్తాపడటం వల్ల మనకేమన్నా ప్రయోజనమా? మనకేమన్నా లాభమా? ముందుగా పేతుడు పశ్చాత్తాపడ్డాడు. మరి దేవుడికి ఆత్మ నింపుగా పొందుకున్నాడు. ఆయన వాక్యము చెబుతుంటే 3000 మంది ఆ స్పాట్లోనే రక్షణ పొందుకున్నారు. అంతటి ఆత్మ దిగి వచ్చింది. మరి రాజుగారే పశ్చాత్తాపడ్డాడండి దావీదు. మరి దేవుడికే హృదయానుసారుడైన మనుష్యుడైపోయాడు. మరి ఈ రోజున వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి సన్నిధిలో మనం ఆయన కనికరముని, ఆయన కృపని మనం పొందుకుంటాం. ఈ రోజున ఆయన కృప పొందుకోవాలని నీకుందా? ఆయన కనికరం పొందుకోవాలని నీకుందా? ఆయన ఆత్మ నీ పైన దిగి రావాలి. నువ్వు అన్ని మనుషులు మాట్లాడగలగాలి, నువ్వు ప్రార్థన చేసే స్వస్థత జరగాలి. అంతటి ఆత్మ నీకు కావాలని ఉందా? ఆయన హృదయానుసరణ అవ్వాలని నీకుందా? ఉంటే వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు నీ పైన అట్టి ఆత్మను కుమ్మరించబడును గాక. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. మోకరించిన వారు మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, పశ్చాత్తాపడతాం. ఈ రోజున
పశ్చాత్తాపపడటం వల్ల మనకేమన్నా లాభమా? లాభం ఉందండి, లాభం ఉంది. ఈరోజు నా లాభం ఏంటో నీకు తెలుసా? దేవుడు నీ మీద రెండంతల ఆత్మ కుమ్మరిస్తాడు. ఆత్మ నువ్వు పొందుకుంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు జరగదు అనుకున్నది కూడా జరిగింది సహోదరి. నీ భర్త మారడు. ఇంతకాలం మారలేదంటే కేవలం వాటిని ఒప్పుకున్నావు కానీ విడిచిపెట్టకేనేమో. క్షమించు నాయనా, క్షమించయ్యా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను. ఆయన పరిశోధిస్తున్నాడు. ఆయన పరిశోధించి మనను చూస్తున్నాడు. ఆయన నిత్యం మనల్ని చూస్తున్నాడు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, లేచుండుట, నడిచుండుట, పడుకుండుట, అయ్యా బాగుగాని ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగాని ఎరిగి ఉన్నావు. ఈరోజు నన్ను చేసిన పాపము నీ తల్లిదండ్రులు చూస్తున్నారని, ఈరోజు నన్ను చేస్తున్న పాపానికి నీ బిడ్డలు తెలిసిపోయితేమనని బిడ్డల్ని హతమార్చాలి అని ఆలోచన నీకుందా? నీ భర్త తెలిసిపోతే నా భర్త నన్ను బ్రతకనివ్వడు, నీ భర్తనే హతమార్చాలనే ఆలోచన నీకుందా? ఈరోజు నీ పాపము చేస్తానికి అడ్డుగా ఉన్న ప్రతిదీ తొలగించుకుంటూ వస్తున్నావా? ఆయన నిన్ను బాగుగానే ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగానే చూసి ఉన్నావు. ఈరోజున నీ అక్రమ సంబంధం వల్ల నీ బిడ్డలు అడ్డుగా ఉన్నారని హతమార్చాలనుకుంటున్నావా? ఆ రోజున దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడమ్మా. పేతురుకి 3 సార్లు అవకాశం ఇచ్చాడు, కానీ బొనికాడు నాకెవరో తెలియదని. దేవుడు నీకు అనేక మార్లు అవకాశం ఇస్తున్నాడు, ఆయన గురించి నువ్వు చెప్తావని. ఈరోజు ఆయన చేసిన మేలులు చెప్పలేకపోతున్నావా? ఆయన నీ పైన చూపిన కృప, నీ పైన చూపిన ప్రేమ చూపించలేకపోతున్నావా? అనేక మంది ప్రకటించలేకపోతున్నావా? ఈ రోజున ఆయన కనికరం పొందుకోవాలనుందా? ఆయన కృప పొందుకోవాలనుందా? ఆయన ఆత్మ పొందుకోవాలనుందా? నూరెట్ల అభిషేకం నీ పైన రావాలి, దిగి రావాలని అడుగుతున్నావుగా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. అయ్యా ఇప్పుడు వరకు ఒప్పుకుంటానయ్యా, కానీ ఈ రోజు నుంచి విడిచిపెడుతున్నానయ్యా. ఆ పాపిష్టి జీవితం నాకు వద్దయ్యా, అసమైన జీవితం నాకు వద్దయ్యా, నేను విడిచిపెట్టేస్తున్నానా తండ్రి. నువ్వు నన్ను బాగుగానే ఎరిగి ఉన్నావు, నన్ను పరిశోధించి తెలుసుకున్నావయ్యా, నా చుట్టూ నన్ను ఆవరించావయ్యా. నేను దారి తప్పకుండా ముందే నాకు ఈ రోజున వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా. నేను తెలుసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నేను వాటిని విడిచిపెడుతున్నా, నన్ను క్షమించయ్యా. నీ కృప నాకు కావాలయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీ కనికరం నాకు కావాలి ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలయ్యా. నా భర్తను మార్చయ్యా, నా గర్భము తెరువు ప్రభువా, నా అప్పులు తీర్చు ప్రభువా. కుటుంబంలో సంతోషము లేదయ్యా, భార్య భక్తుల మధ్య ప్రేమ లేదు ప్రభువా. అయ్యా యేసయ్యా ఒప్పుకుంటున్నానయ్యా, నేను క్షమించిన తండ్రి. క్షోత్రము నాయన, మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా. అవునయ్యా, నీ సన్నిధిలో పశ్చాత్తాపపడటం వల్ల మాకేమన్నా లాభమా అంటే ప్రభువా, పేతురు 3 సార్లు వణికాడు ప్రభువా, అవకాశం ఇచ్చిన వినియోగించుకోలేదయ్యా. అయ్యా తర్వాత పశ్చాత్తాపపడినప్పుడు పేతురు మీద నీ ఆత్మ నిండుగా కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, దావీదు పాపము చేశాడయ్యా, రాజు పాపము చేసినప్పుడు ఒప్పుకున్నాడయ్యా.
అయ్యా నీ హృదయానుసారుడు మనుష్యుడయ్యాడు ప్రభువా. అయ్యా మేము తెలుసో తెలియక చేసిన అతిక్రమములు క్షమించయ్యా, క్షమించు నాయన. నీ కృప మా పైన కుమ్మరించయ్యా. విడిచిపెడుతున్నాం ప్రభువా నీ సన్నిధిలో నాయన. నీ కృప మాకు కావాలయ్యా, నీ కనికరము కావాలయ్యా, నీ ఆత్మ మా పైన కావాలయ్యా, నీ అభిషేకము మాకు కావాలయ్యా, నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ జాలి మాకు కావాలి ప్రభువా. నీ హృదయానుసారి మనుషుడు మేము అయ్యుండాలి ప్రభువా. నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి ప్రభువా. అట్టి కృప దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయనా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.